నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. ముందుగా మేడే సందర్భంగా కార్మిక వర్గ సభ్యులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కమ్యూనిస్టు పార్టీలు, ట్రేడ్ యూనియన్ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం. కార్మిక హక్కుల రక్షణ కోసం జనగణనతో పాటు కుల గణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా అందరికీ సమాన హక్కులు, రిజర్వేషన్స్ అందించడానికి కుల గణన ఒక మైలు రాయిలా ఉపయోగపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో జనగణనతో పాటు కుల గణన చేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణన మరియు కుల గణన ఆధారంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. దేశ భద్రతా విషయంలోనూ ఎంతో సహకరిస్తుందని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వివిధ దేశాల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఎవరనేది పూర్తి లెక్కలు తేలుతాయని అన్నారు. కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలు, మేధావులు అందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం మాదే అంటూ గొప్పలు చెప్పుకునే సిగ్గుమాలిన పని చేస్తుందని అన్నారు. దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పాలించిన సమయంలో ఎందుకు దేశమంతటా కుల గణన నిర్వహించలేదని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన ఒక తప్పుల తడక అని ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచి బీసీలకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన చెత్తబుట్టలో వేయడానికే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా జనగణన చేసింది తప్ప కులగణన చేయలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కులగణన, జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫు నుండి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు వారి మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఇందూరు నగరంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి మరియు కిషన్ రెడ్డి గారు మరి మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఘనత మాదే,
మేము లేవనెత్తిన అంశమని ఇలా కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటా ఉంది. సిగ్గుండాల. మీరు చేసిన కులగణన ఒక వర్గానికి సంతోష పెట్టడానికి బీసీలకు అన్యాయం చేసిండ్రు. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. 52% ఉన్న బీసీ రిజర్వేషన్ ఈరోజు 46%కు పడిపోయిందంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారో ఇలా దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. నిన్న ఒక మంత్రి గారు ప్రకటించినప్పుడు, కేంద్ర మంత్రి గారు ప్రకటించినప్పుడు అనేక రాష్ట్రాలలో కులగణన జరిగింది, కానీ అది న్యాయబద్ధంగా పద్ధతిగా జరగలేదని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ కులగణనలో తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కానీ అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, దీని ద్వారా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, అన్ని కులాల వర్గాలకు, అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో మేడే ఆర్మూర్ పట్టణంలో మార్మోగింది. మేడేను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మేడేను పురస్కరించుకొని సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ఎటు చూసినా ఎర్ర జెండాలను ఏర్పాటు చేసి జాతీయ జెండాలను ఆవిష్కరించి మేడే వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. 139వ మేడే సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ పార్టీ కార్యాలయం వద్ద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తొలగించేంత వరకు మేడే స్ఫూర్తిగా పోరాడాలని, అందుకు కార్మికులంతా ఐక్యం కావాలన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద డివిజన్ కార్యదర్శి బి దేవారం జెండాను ఆవిష్కరించారు. అలాగే లేబర్ కాలనీలో డివిజన్ కార్యదర్శి బి కిషన్ జెండాను ఆవిష్కరించారు. కమల నెహ్రూ కాలనీలో సబ్ డివిజన్ నాయకులు, కార్మిక సంఘం నాయకులు ఠాగూర్ జెండాను ఆవిష్కరించారు. పచ్చర్ల గ్రామంలో సబ్ డివిజన్ నాయకులు, రైతు నాయకులు యు రాజన్న జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మేడే అనేది కార్మికులకు పండగ లాంటిదని అన్నారు. అలాగే ఈ మేడే కార్మికుల హక్కులను కాలరాస్తున్న వారికి గుణపాఠం చెప్పేలా ఉద్యమించే స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం ముత్తెన్న, సబ్ డివిజన్ నాయకులు ఆకల గంగన్న, రమేష్, జక్కం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన చేసేందుకు సిద్ధమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా కుల గణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచిందని వారు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జనగణనలో భాగంగా కుల గణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనీయమని అన్నారు. ప్రజల పక్షాన 5 సంవత్సరాలు పోరాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన నాయకులు రాహుల్ గాంధీకే ఈ ఘనత దక్కుతుందని అన్నారు. సంపన్నుల కంటే పేదవారి కోసం ఎక్కువ ఆలోచన చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అని, దేశ స్వాతంత్రంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా దేశంలో కుల గణన జరిగితేనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణన చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పడం జరిగిందని, దేశానికి రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేసిన రేవంత్ రెడ్డికి, సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ రాహుల్ గాంధీ కుల గణన చేయాలని అన్నప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కుల గణన అవసరం లేదన్నారని, ఓబీసీల హక్కుల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలియని కేవలం పేరుకే ఓబీసీగా ఉండి గోల్డెన్ స్పూన్లో పుట్టిన స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయన ఆలోచనల మేరకే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా కుల గణన చేశారని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనను గుర్తించి కుల గణన అవసరమని భావించి దేశం మొత్తం కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చారిత్రక విజయమని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా కుల గణన చేస్తామని అన్నప్పుడు బీజేపీ నాయకులు ఎగతాళి చేశారని, ప్రస్తుతం కుల గణన అనివార్యమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుర్తెరిగిందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, నరేందర్ గౌడ్, సంతోష్, యాదగిరి, సాయి, కిరణ్, శుభ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి ప్రజల గొంతుకై ప్రజల పక్షాన సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీజేపీ నాయకులు కులగణన అవసరమే లేదని మాట్లాడినటువంటి సందర్భాలను చూసినాం. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ దేశంలో కులగణన జరిగి తీరాలి, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో కులగణన జరిపి తీరుతామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి కులగణన జరిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందులో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జరిపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా గర్వంగా ప్రకటించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి సలహా కూడా ఇవ్వడం జరిగింది. కులగణన చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించండి. ఆ ప్రభుత్వం చేసినటువంటి కులగణన హేతుబద్ధంగా అన్ని వర్గాలను వేలాది మంది సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే కులగణన చేసిరని చెప్పిన విధానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనమంతా కూడా గర్వించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఉన్నత లక్ష్యం, పట్టుదలతో సాధన చేస్తూ ఉన్నత విద్యలో రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సిరికొండ మండల్ టాపర్లుగా నిలిచిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులను తన క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. పాఠశాలకు చెందిన కే శివ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా వి సహర్ష 573 ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆర్ రచన 572 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే వారికి జ్ఞాపికలను అందించి సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిరంతర శ్రమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానంతో ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై చెడు వ్యసనాల ప్రభావం ఎక్కువగా ఉందని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో నిమగ్నం కాకుండా సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నప్పుడే విజేతల సరసన నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, డీసీసీ కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు గంగారెడ్డి, శంకర్, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 10వ తరగతిలో సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ప్రశంసించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని దృఢ సంకల్పంతో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే సమాజానికి విజేతలుగా పరిచయం అవుతారన్నారు. జీవితంలో విద్యార్థి దశ కీలకమని, అందులోనూ ఉన్నత చదువుల్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చదువు, సంస్కారం, వినయంలను మమేకం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగి రేపటి తరాలకు ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, ఉపాధ్యాయులు గంగారెడ్డి, శంకర్, సతీష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని, ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదని, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని, ఆయనది ఒరిజినల్ కాంగ్రెస్ బ్రాండ్ కాదు, అసలు అడ్రస్ ఆర్ఎస్ఎస్ అని, కరప్షన్ కోసం కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను చర్చకు రమ్మనే స్థాయి ఆయనకు లేదని, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టు ఎవరు ఎవరికి సమాధి కడతారో తెలుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
యతి ప్రాసలతో కూడిన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తూర్పురా బట్టారు. రేవంత్ పరివారం బీజేపీ, ఆయన వ్యవహారం టీడీపీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మెంటర్, మోడీ ట్రైనింగ్ సెంటర్, రేవంత్ కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు రేవంత్ ముద్దుల చిట్టి నాయుడని, బడే బాయ్ మోడీకి ఇష్టమైన చోటే బాయ్ అని విమర్శించారు. సీఎం కావడానికి రేవంత్ ఆడని అబద్ధం లేదు, చేయని మోసం లేదని అన్నీ చూసినట్లుగా వివరించారు. మోడీ చంద్రబాబులకు మొక్కుడు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను తొక్కుడు, సీఎం గద్దెనెక్కుడని నాటకీయ మాటలు వెళ్లగక్కారు. బీఆర్ఎస్ సభ చూసి రేవంత్ మైండ్ బ్లాక్ అయిందన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకొచ్చిన జనాన్ని చూసి లాగు తడుపుకుంటున్నారని, కాంగ్రెస్ తెలంగాణ విలన్ అన్నందుకే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంస్కారం ఆకాశమంతా, కేసీఆర్ అంటేనే జన ప్రభంజనం, చరిత్ర గతినే మార్చిన నేత కేసీఆర్ అంటూ తమ పార్టీ అధినేతను పొగడ్తలతో ఆకాశానికెత్తారు. రేవంత్ ఎప్పటికైనా తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదమని ఆయన విమర్శించారు. ఇకనైనా ఆంధ్ర భజన మానుకో, సొల్లు మాటలొద్దు, పాలనపై దృష్టి పెట్టు అని జీవన్ రెడ్డి హితవు పలికారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదానగర్ విఠలరావు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామకిషన్ రావు, సత్యప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, పూజా నరేందర్, పోల సుధాకర్, సుంకర్ రవి, రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ శంకర్, రజనీష్, ఫయీం, ఖురేషి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా? దళిత బంధు ఉందా? ధూప దీప నైవేద్యం ఉందా? వేద పండితులకు గౌరవ వృత్తి ఉందా? పల్లె ప్రగతి ఉందా? పట్టణ ప్రగతి ఉందా? పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా? పట్టణ ప్రగతి ఉందా? నీరా కేఫ్ ఉందా? నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇచ్చినవా? సింధుల గుండ మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా? ఆరుమూర్లు అందరికి రైతు బంధు వచ్చిందా? మరి ఏమి ఇచ్చిన? నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు. కాబట్టి ఇన్ని పథకాలను, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ బంధు లేదు. ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం, 7 అన్నదమ్ముల సంక్షేమం, ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి. ఆయనను పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతి మీద, తెలంగాణ ప్రజల పట్ల దేవుడు లాంటి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని ఫామ్ హౌస్ అంటాడు. ఆయన గెలిచింది గజ్వేల్ నియోజకవర్గంలో, ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఊర్లో తోటలో ఇల్లు కట్టుకొని ఉంటే ఫామ్ హౌస్ అంటూ. ఫామ్ హౌస్ ఎట్లయితే అది ఫామ్ హౌస్ కాదు మిస్టర్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది ఫార్మర్ హౌస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పని గంటల తగ్గింపు, మెరుగైన జీవనం కోసం 1886లో అమెరికాలో కార్మికుల పోరాటం, 8 మంది అమరుల త్యాగాలతో ప్రపంచ కార్మిక దినం మేడే అవతరించిందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ తెలిపారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో 139వ మేడే సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్, మున్సిపల్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి మేడే జెండా ఆవిష్కరణ సభ నిర్వహించారు. ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే నినాదంతో ఆ ప్రాంతం మారుమోగింది. ఎక్కడ చూసినా ఎర్ర జెండాలతో ఎరుపుమయంగా నగరం మారిపోయింది. సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్లు మాట్లాడుతూ పని గంటల తగ్గింపు, మెరుగైన జీవనం కోసం 1886లో అమెరికాలోని చికాగో కార్మికుల పోరాటం, 8 మంది అమరుల త్యాగాలతో ప్రపంచ కార్మిక దినం మేడే అవతరించిందన్నారు. ప్రపంచ అభివృద్ధిలో అడుగడుగున శ్రామికుల త్యాగమే ఉందన్నారు. దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవుల్లో కేవలం 7 కోట్ల మంది మాత్రమే ఉద్యోగ సాంఘిక భద్రత, తగిన వేతనాలు అందుతున్నాయన్నారు. మిగతా 40 కోట్ల శ్రమజీవులకు సరిపడా వేతనాలు, జీవన భద్రత లేదన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు.
మేడే స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. 139వ మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఉపాధ్యక్షులు ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మేడే ప్రపంచ కార్మిక వర్గానికి చారిత్రాత్మకమైనటువంటిది. కార్మిక వర్గం ప్రాణతర్పణ చేయడం వల్లనే ఎర్ర జెండా సృష్టించబడింది. ఈ ఎర్ర జెండాను ప్రపంచంలో నలుమూలల ఈరోజు ఎగరేసుకొని గత పోరాటాలను స్మరించుకుంటూ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మాత్రమే ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో కానీ కొన్ని పండుగలు దేశాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు పరిమితమైతే ఈ మేడే ప్రపంచ కార్మిక వర్గానికి పండుగ లాంటిది. అంటే ఇక్కడ పప్పు బెల్లాలు పంచుకొని తినడం కాదు, గత పోరాటాలను స్మరించుకుంటూ భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధం కావడానికి మాత్రమే ఈరోజు కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఈ పతాకావిష్కరణ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ముఖ్యంగా భారతదేశంలో కార్మిక వర్గాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చీల్చి చెండాడుతూ కార్మిక వర్గాన్ని అణగదొక్కుతున్నటువంటి వైఖరిని మనం దేశంలో చూస్తున్నాం. కార్మిక వర్గం హక్కులను హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం యత్నిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పద్ధతిని అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. మేడే స్ఫూర్తిగా ప్రజా హక్కుల పోరాటం కొరకు పునరాంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం 8 గంటల పనితో పాటు తమ హక్కుల సాధన కోసం పోరాడిన సందర్భంలో పాలకులు వారిపై కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచాలని చూశారని అన్నారు. కానీ వారు పోరాట స్ఫూర్తితో నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే మేడేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. నేటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం హక్కులను హరించే విధంగా పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పద్ధతిని అవలంబిస్తున్నదని ఆయన మండిపడ్డారు. 1886లో చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని కోసం, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే అక్కడి ప్రభుత్వం కార్మిక వర్గం మీద కాల్పులు జరిపి విచక్షణారహితంగా అనేక మంది కార్మికుల యొక్క ప్రాణాలు తీయటం జరిగింది. వారి రక్తపు మడుగు నుంచి పుట్టిద్దే ఈ ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం తమ హక్కుల పోరాటం కోసం ఒక ప్రతిజ్ఞా దినోత్సవంగా ప్రతి సంవత్సరం మే 1న మేడే దినోత్సవాన్ని కష్టజీవులందరూ, కార్మిక వర్గం అందరూ నిర్వహించుకుంటా ఉన్నారు. కానీ నేటి పాలకులు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో, ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొడుతూ కార్మిక వర్గం ఈరోజు 12 గంటలు పనిచేయాలని, అట్లాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు మార్చేసి కార్మికులకు పోరాటం చేయకుండా అణగదొక్కే పద్ధతుల్లో చేస్తూ ఉన్నది. అందువలన ఈ మే దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం మరొకసారి తమ హక్కుల సాధన కోసం పోరాటానికి పునరంకితం కావాలా, తమ సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులందరూ ఏకం కావాలని పిలుపుతో ఈ మేడేను నిర్వహిస్తూ ఉన్నాం. ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి సాధించుకున్న అనేక ప్రజా కార్మిక చట్టాలను అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఐఎఫ్టియు నగర కార్యదర్శి శివకుమార్ అన్నారు. మేడే స్ఫూర్తితో శ్రమ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో ప్రపంచ కార్మికుల పోరాట దినోత్సవం 139వ
మేడే దినోత్సవాన్ని శ్రద్ధానంద్గంజ్లో నైట్ కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, రిక్షా పుల్లర్స్ అండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, గాంధీగంజ్లో ముల్లే హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ద్వారకానగర్ ఐఎఫ్టియు కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమైక్య నగర కార్యదర్శి ఎం శివకుమార్ ఇప్టు మేడే జెండాలను ఎగురవేశారు. సందర్భంగా యూనియన్ నాయకులు ఎం శివకుమార్, మచ్చమోహన్, రైస్ రాజు మాట్లాడుతూ చికాగో కార్మికులు చిందించిన రక్తంతో సృష్టించిందే ఎర్రజెండా అని గుర్తు చేశారు. ఎర్రజెండా వెలుగులో ప్రపంచంలో, దేశంలో అనేక ప్రజా కార్మిక పోరాటాలు జరిగాయని, పీడిత ప్రజలు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి సాధించుకున్న అనేక ప్రజా కార్మిక చట్టాలను నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని, బహుళజాతి సంస్థలకు, కార్పొరేటర్లు, అదాని అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టడమే కాక అనేక రాయితీలిచ్చి కార్పొరేట్లను అందాలంలోకి ఎక్కించిందని ఆయన మండిపడ్డారు. ఇది భారతదేశ కార్మికుల, ప్రజల శ్రమ దోపిడి వల్లనే లక్షల కోట్లు సంపాదించారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, రమేష్ సత్యం, జన్నారప్ రాజేశ్వర్, ఇప్టు నాయకులు గంగాధర్, రమేష్, వకీల్, హైమద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇవాళ మనకు మన ఈ జెండాతో కొట్లాడి మనం చాలా సాధించుకున్న రోజులు ఉన్నాయి. ఇదే ఇక్కడ మార్కెట్లో ఒక రోజు కూరగాయల మార్కెట్లో నైట్లో పనిచేస్తున్న కార్మికులు ఒక్క రోజు కూడా సెలవు లేకుండే, సెలవు లేని రోజుల్లో యజమానులతో కొట్లాడినాం. ఆ రోజు యజమానులు మొండిగా వివరించారు, సెలవు ఇయ్యము, ఎల్లకాలం మీరు పని చేయాల్సిందే అన్నారు. కాదు, ఖచ్చితంగా వారంలో ఒక్క రోజన్నా కార్మికుడికి నిద్ర ఉండాలా, లేకపోతే ఆయన భార్య పిల్లలతోటి ఏదైనా ఊరికి వెళ్తే, ఎక్కడైనా పెళ్లికి వెళ్తే, ఏదన్నా ఆ రోజు ఒక పని చేసుకున్నారంటే ఒక్క రోజు కూడా సెలవు లేదు. కాబట్టి ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని ఇక్కడనే 5 రోజులు నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నిరాహార దీక్ష చేసి 5 రోజులు ఇక్కడ నిరాహార దీక్ష చేసి ఆ పోరాటం మనము ఆ రోజు గెలిచినాం. ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మార్కెట్ యార్డ్ నుండి ప్రధాన రోడ్డు వెంబడి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన స్తూపం వద్ద ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ ఎర్రజెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం, కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం కోసం సాగిన పోరాటంలో చిందిన ఎర్రని రక్తమే ఈ ఎర్రజెండా అని అన్నారు. ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్మిక చట్టాలను అదాని అంబానీ వంటి బడా వ్యాపారవేత్తలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని కార్మిక లోకం గొంతెత్తి చాటాలని, హక్కుల సాధన కోసం మళ్లీ ఉద్యమించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎల్ నరేష్, కిరణ్, తెలంగాణ ప్రజల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఆశన్న, మండల కమిటీ అధ్యక్షులు సాయిలు, విలాస్, కృష్ణ, రాజన్న, భోజన్న, వర్షిత్, గంగాధర్, వసంత, కస్తూరి, రాజా, జయ, సులోచన తదితరులు పాల్గొన్నారు. రోజుకు 18 గంటల పని దినాలను వ్యతిరేకించి 139 సంవత్సరాల కిందనే యంత్రాలు లేనటువంటి కాలంలోనే 8 గంటల పని సరిపోతుందని కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి యాజమాన్యాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 8 గంటలు సాధిస్తే ఈ రోజు ఉన్నటువంటి మన పాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతల మాటలు విని వారానికి 90 గంటల పని చేయించాలని, వారానికి 70 గంటలు తగ్గకుండా పని చేయించాలని, రోజుకు 14 గంటలు 12 గంటలు చేయించేటటువంటి విధంగా ఈరోజు మరోసారి చట్టాలను రూపొందించడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ పాలకులకని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా, ఆ రోజు యంత్రాలు లేవు, ఆ రోజు ఇంతమంది పని చేస్తే కూడా 8 గంటలు సరిపోతే లక్షల కోట్లు, వేల కోట్లు జమ చేసుకున్నటువంటి
ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధినాయకులు 5% మందికి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 70% ఆస్తులు, ప్రపంచ ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం ఈరోజు 30% ఆస్తులు మాత్రమే మొత్తం ప్రజానీకానికి 95% ప్రజలకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కనీస వేతనాలు సరిపోకుండా జీవించేటటువంటి స్థితి. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. చికాగో ఉద్యమ ఫలితంగా కార్మికులకు 8 గంటల పని దినాలు, శ్రమకు తగిన ఫలితం లభించిందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకుడు నాగన్న తెలిపారు. మేడే స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, నీల, బోర్గం తదితర గ్రామాల్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు మేడేను పురస్కరించుకొని ఎర్ర జెండాలు ఎగురవేశారు. దీంతో అనేక గ్రామాలు ఎర్ర జెండాలతో ఎరుపుమయంగా మారింది. సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకుడు నాగన్న మాట్లాడుతూ, నాడు కార్మికుల బలిదానాల మూలంగానే నేడు 139వ మేడేగా జరుపుకుంటున్నామని అన్నారు. ఎందరో కార్మిక నాయకులు, కార్మికులు యాజమాన్యాల చెర నుండి విముక్తి కోసం బలిదానాలు చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగా నేడు 8 గంటల పని దినాన్ని పొందుతున్నామని ఆయన తెలిపారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజేశ్వర్, వడ్డెన్న, నజీర్, బోయి పెద్దలు, సాయిలు, పూశెట్టి, హైమత్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. మేడే అంటే సామాన్యమైనది కాదు. గత 129వ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా దోపిడీ నుండి విముక్తి పొందడానికి మన పోరాట ఫలితమే 24 గంటల ఎట్టి చాకిరి నుండి 8 గంటలకు మన పోరాట ఫలితంగా దాన్ని సాధించుకున్నాం. ఇంకా రైతులకు గిట్టుబాటు ధర కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కోసం కానీ ఇంకా పోరాడతామని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా, కార్మిక వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ మేడే జరుపుకుంటున్నాం. దానికి అందరూ ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాం. కార్మికులకు 8 గంటల పని విధానం, నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. మళ్లీ 12 గంటల పని విధానం తీసుకువస్తే కార్మికోద్యమం తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు.
నగరంలోని నాందేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో మేడే సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం పోరాడి సాధించారని, మళ్లీ 12 గంటల పని విధానం తీసుకొస్తే కార్మికోద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. మరోవైపు కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ కార్పొరేట్ యాజమాన్యాలకి అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గమని, లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, మేడే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక చరిత్రలో 1886 చికాగోలోని కార్మిక తిరుగుబాటు ఉద్యమం కార్మిక ఉద్యమాన్ని మలుపు తిప్పిందని, 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పని దినాలు సాధించుకున్న ఘన చరిత్ర కార్మికులకే ఉందన్నారు. మోడీ ప్రభుత్వం చరిత్ర తెలుసుకోకుండా కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ ILO వారంలో 5 రోజులు 7 గంటలు చొప్పున పనిచేయాలని తీర్మానించిందని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాల లాభాల కోసం దీనిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆమె దుయ్యబట్టారు. లేబర్ కోడ్లు అమల్లోకి రాకుండానే PF, ESI బోనస్ జీతం లాంటి చెల్లించకపోయినా యాజమాన్యాలకు శిక్షలు లేవని, తనిఖీలు లేవని, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలు పోతున్నా కనీసం కేసులు లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేణుక, సుకన్య, నగేష్, గంగాధర్, ఆటో యూనియన్ నాయకులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. వీరుల త్యాగాల స్ఫూర్తితోటి రానున్న కాలంలో కార్మికులకు ప్రజలకు చైతన్యం చేసి జరిగే సార్వత్రిక సమ్మెలో యావత్ కార్మిక వర్గం ప్రజానికం పాల్గొంటారనే చెప్పదలుస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద, కార్మికుల మీద, రైతుల మీద ఇవాళ భారాలు మోపుతా ఉంది. అదేవిధంగా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. అంబానీ ఆదాని దగ్గర పోయి ఇవాళ మొత్తం జాతీయ సంపదను ఊడ్చిపెడతా ఉంది. ఇవాళ కార్మికులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి 29 చట్టాలను తీసుకొని వస్తే కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 4 చట్టాలను పూర్తిగా మార్చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. 29 చట్టాలను అమలు చేసే విధంగా ఈ పోరాటం ఉంటుంది. కార్మిక వర్గానికి చైతన్యం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తల వంచి చట్టాలను అమలు చేసే విధంగా ఈ సార్వత్రిక సమ్మె ఉంటుంది. ఇవాళ ధరలు పెరిగినాయి. ఇవాళ ఏదైతే ఉప్పు, కారం, పసుపు ధరలు విపరీతంగా పెరిగినాయి. రెండో వైపు నుంచి కార్మిక వర్గానికి జీతం ఏమో చాలా తక్కువ అవుతుంది, వేతనాలు లేవు, జీతాలు పెంచలేదు. రెండో వైపు నుంచి ధరలేమో విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ప్రజలపై భారాలు పొందుతూ ఉన్నారు. జాతీయ సంపద మొత్తం ఉంచుకుంటూ ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలు విపరీతంగా మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సిపిఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 139వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఎర్ర తోరణాలతో అలంకరించారు. అనంతరం సిపిఐ పార్టీ జెండాను ఆ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఆవిష్కరించారు. ఏఐటియుసి జెండాను ఏఐటియుసి మండల అధ్యక్షుడు నల్ల గంగాధర్, తెలంగాణ రాష్ట్ర గీతా పనివారాల సంఘం జెండాను మండల అధ్యక్షులు బి వెంకట్ గౌడ్ ఆవిష్కరించారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదాలు చేశారు. అనంతరం నల్ల గంగాధర్ అధ్యక్షతన మేడే సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ, ముందుగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులను యంత్రాలుగా కాకుండా మనుషులుగా గుర్తించాలని అన్నారు. కార్మికులకు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం కల్పించాలని కోరారు. సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని చికాగోలో 1886 మే 1న కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మిక సంక్షేమం కోసం కార్మిక బోర్డు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు దూదా నాయక్, శివభరత్, శంకర్, అన్వర్, దత్తు, రాజా గౌడ్, శ్రీధర్ గౌడ్, సంజు, వీరేశం, యాదగిరి గౌడ్, సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు. మేడే అనేది కార్మికుల హక్కు. ఈ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తుంది, వీటి మీద అవలంబిస్తున్నది. దీన్ని వ్యతిరేకించడానికి మనం అందరం ఏకతాటిపై ఉండి ఈ మేడేని ఘనంగా నడిపించి ఈ మేడే ఏదైతుందో ఈ కార్మికుల ఐకాన్ని మోడీ ప్రభుత్వానికి చూపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మరి మేడే ఆ రోజులలో 8 గంటల పని దినం కల్పించాలని చెప్పేసి అమెరికాలో చికాగో గ్రామంలో జరిగిన పెద్ద పోరాటం. ఆ రోజు యజమాన్యం పోలీసులను పెట్టి కార్మికులను చంపడం జరిగింది. ఆ రోజు చంపిన అమరవీరుల స్ఫూర్తితోనే ఆ రోజు ఎర్ర జెండా ఎగిరేస్తే మే 1 రోజున ఎగిరేసిన ఎర్ర జెండా ఈ వరకు వేరే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఉన్న ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కార్మిక హక్కుల మీద నాలుగు చట్టాలను కోళ్లను ప్రవేశపెట్టి కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నది. ఖబర్దార్ మోడీ ప్రభుత్వం, కార్మికులను నువ్వు ఎంత అణగదొక్కితే అంత లేస్తారు, పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ రోజు మేడే స్ఫూర్తిగా మేము కేంద్రానికి ఎందరో కార్మికుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టాలను కాలరాస్తుందని తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రామల్ అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికుల చట్టాలను కాపాడుకోవడం కోసం కార్మికులు ఐక్యంగా ఉండాలని, ఉద్యమాలను సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో సిపిఐ సిఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముందు కార్మిక వర్గ పోరాట దినమైన మేడేను సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మేడే జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కార్మికులు 8 గంటల పని దినం కావాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, వెట్టి చాకిరీని నిర్మూలించాలని, కార్మికులను యంత్రాలుగా కాకుండా మనుషుల్లాగా చూడాలనే డిమాండ్లతో 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యాలు పోలీసులతో కార్మికులపై తుపాకీతో కాల్పులు జరపడం వల్ల ఎంతోమంది అమరులయ్యారని, వారి రక్తంతో తడిసిన గుడ్డాలతోనే కార్మికులు ఎర్రజెండా ఎగిరేశారన్నారు. కార్మిక వర్గ పోరాట ఫలితమే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని ఆయన విమర్శించాడు. మేడే స్ఫూర్తితో కార్మికుల చట్టాలను కాపాడుకోవడం కోసం కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి డి శంకర్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే వారి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. పాలకులు మన సమస్యలను పట్టించుకోరని, కార్మిక వర్గం ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తోటపల్లి శ్రీనివాస్, శివాజీ, రాజు, కమ్మరి రాములు, సాయిలు, గంగాధర్, మొగలయ్య, హనుమాన్లు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయ గీతిక, శ్రమజీవుల సంఘటిత ప్రతీక మేడే అని కార్మికులు అన్నారు. మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడతామని పిలుపునిచ్చారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక జెండా ఆవిష్కరించి మేడే వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయ గీతిక, శ్రమజీవుల సంఘటిత పత్రిక మేడే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేని ఎడల మేడే స్ఫూర్తితో భారీ కార్మికోద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు శంకర్, నాగయ్య, శంకర్, కృష్ణ, గంగారం, ఎర్రసాయవ్వ, నీలా, అశోక్ తదితరులున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని 6వ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ను సస్పెండ్ చేస్తూ సిపి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే 6వ పోలీస్ స్టేషన్ నుంచి గజానంద్ జాదవ్ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. కోర్టులో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్, తాత్కాలిక ప్రాపర్టీ రిలీజ్ కేసుల్లో
పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించి వివిధ కేసుల్లో అవినీతికి పాల్పడుతున్నట్లు అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే గజానన్ జాదవ్ పలు ప్రైవేట్ చీటీల యాజమాన్యం సహకారంతో కలిసి 4 నుంచి 5 చీటీలు వేసి తన తోటి సిబ్బంది మిత్రులను మోసం చేసిన ఘటనలో 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ విషయం సిపి దృష్టికి రావడంతో కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట మరియు మహాశివుని లింగ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇంకా ఆయనతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలంగాణ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు పులిపాటి రామ్మోహన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడడంతో రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా చేతుల మీదుగా నియామక పత్రాన్ని రామ్మోహన్ అందుకున్నారు. పలు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికల్లో సీనియర్ రిపోర్టర్గా విధులు నిర్వహించిన రామ్మోహన్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని కస్బా గల్లీలో గల బీడీ మజ్దూర్ సంఘ్ కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యూనియన్ ప్రధాన కార్యదర్శి అయిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మేడే జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక నాయకుడు స్వామి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరెడ్డి, విజయపాల్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే సంబరాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఎదుట కార్మిక జెండాను టీడీపీ నాయకులు అంబిక, సత్యనారాయణ ఎగురవేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేయకుండా వారి హక్కులను కాలరాయొద్దని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బొబ్బ నరసింహారావు, మావూరి రాజశేఖర్, ఎల్లంకి పురుషోత్తం, లవంగరాజు, రషీదా, బిందు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగర శివారులోని నాగారాం గోశాల వద్ద సిపిఎం నగర కార్యదర్శి సుజాత జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికా నగరంలోని చికాగో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్మికులను జీవచ్చల్లాగా మారుస్తుండగా భరించలేని కార్మికులు ఎదురు తిరిగి బానిసత్వాన్ని ఎదిరించి 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజే మేడే అని ఆమె తెలిపారు. కార్మికుల ఐక్యత తట్టుకోలేక కార్మికులపై కాల్పులు జరిపించి ఆ పోరాటాన్ని అణిచివేయాలని ఎంతో మంది కార్మికులను ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న కార్మికులు వెనుకడుగు వేయకుండా హక్కులను సాధించుకున్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీదేవి, రేఖ, లలిత, జమున, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమ్యూనిస్టు పార్టీలు, ట్రేడ్ యూనియన్ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం. కార్మిక హక్కుల రక్షణ కోసం పునరా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.